గడువులోగా వెలుగొండ పనులు పూర్తి కావాల్సిందే అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 1996 నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఆనాడు. వెలుగొండ పూర్తి అయితేనే ప్రకాశం జిల్లా వాసులకి కరువు తీరుతుందని, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని భూమి పూజ చేస్తే ఈ రోజుకి అది పూర్తి కాల. 3 దశాబ్దాలు గడిచింది. 3 దశాబ్దాల క్రితం ఆయన ముందు చూపుతో ఆ కార్యక్రమాన్ని చేపడితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నాశనం చేయడానికి వాడుకునే తప్ప, దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేసేది తప్ప ఆ వెలుగొండను ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి లేదు. ఇంకా భయంకరమైన వాస్తవాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాడు. 4 ట్యాంకర్ల నీళ్లు పోసి చుట్టుపక్కల రైతులను రానివ్వకుండా పోలీసులతో నిర్బంధించి రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేశాడు. అంతటి దుర్మార్గపు పాలన చేస్తున్న నయ్యవంతుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026 నాటికి ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి అవ్వాల్సింది అన్న సంకల్పంతో దాన్ని పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజల రైతుల చిరకాల వంచ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ రైతుల కళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులను పరుగులు పట్టిస్తూ కాంట్రాక్టర్లను ఊపిరాడనివ్వకుండా పనిచేపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఆ ప్రాంత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాని గురించి తప్ప, ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి తప్ప దేశంలో ఉన్న అన్నిటి గురించి మాట్లాడతాడు. ఆనాడు ఉన్న మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన రోజున నువ్వేం చేసావు ఎమ్మెల్యే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకుని ఎందుకు ప్రశ్నించలేదని మీ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి దాంట్లో తగుదనమ్మంటూ ఎల్లు పెడతాడు ఆ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి పూర్తి కాని ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తే మాత్రం నోరు ఎత్తి మాట్లాడాడు. ఇన్ని దుర్మార్గాలు చేసిన, ఇన్ని అరాచకాలు చేసిన, పూర్తి కాని ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన ఆ ప్రాంత ప్రజలు మళ్లీ జాతితో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఫీడర్ కెనాల్ మొత్తం 19,000 కిలోమీటర్ల పొడవులో 12,000 కిలోమీటర్ల లైనింగ్ మాత్రమే పూర్తయింది. మిగిలిన 7,000 మీటర్ల లైనింగ్ పూర్తి చేయడానికి నెలకు 600 మీటర్ల పని చేస్తే కానీ నిర్దేశిత గడువు నిర్ణయించుకున్న ప్రకారం 2026కి పూర్తి కాదు. అలాగే జంట స్వరంగాలలో లైనింగ్, బెంచింగ్ అన్ని తదితర పనులు ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 456 కోట్ల రూపాయలతో నిర్మించే ఫీడర్ కెనాల్, రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్ నాటికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహించిన, అశ్రద్ధ చూపించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు మంత్రి. 2026 నాటికి వెలుగొండని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ కాంట్రాక్టర్లు, అధికారులు పని చేయాల్సిందే, పూర్తి చేయాల్సిందే. ఆ వెలుగొండ మనం కంప్లీట్ చేస్తేనే మనకు సంతోషంగా ఉంటుంది. ఆ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటే మనం వెలుగొండ అనుకున్న సమయానికి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి తీరాల్సిందంటే కటువుగా హెచ్చరించారు మంత్రి నిమ్మల రామానాయుడు.